నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావుకు భారత రత్న రావడం తెలుగు వారందరికీ గర్వకారణం జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వంట వార్పుతో నిరసన వ్యక్తం చేసిన తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు మార్చి 8వ తేదీ జరిగే మహాశివరాత్రి తిరునాళ్ల ఏర్పాటుపై సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశం డీఎస్పీ జనార్దన్ రావును బదిలీ చేయడంపై శ్రీకృష్ణదేవరాయ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడారు. తమ పార్టీ వర్గాలకు అనుగుణంగా పనిచేయట్లేదన్న దురుద్దేశంతో కావాలని బదిలీ చేయించినట్లుగా కాపు సంఘాలు ఆరోపించారు. సమావేశంలో హరిదాస్ గౌరీశంకర్, తోటకూర వెంకట రమణారావు, బండారు రవికాంత్, డాక్టర్ చందు సాంబశివుడు, ఎం సుబ్రహ్మణ్యం, జి వేణు, వి మురళి, ఎన్ రాంబాబు, అడప సంపతరాయుడు, కాపు సంక్షేమ సేన తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు నరసింహారావు, ఉపాధ్యక్షులు కందుల సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి తెనాలి ఎస్డిపిఓగా వచ్చారు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా, అదర్వైజ్ కాలేజ్ డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్. ఆయన వచ్చి 8 నెలలు అవుతుంది. నేనుగా ఏమీ ఆయన దగ్గర నుంచి ఎక్కువ లబ్ధి పొందలేదు, ఎక్కువ మాట్లాడిపోయినా బయట అంతా వింటాం కదా, ఉంటాం కదా. ఆయన మీద ఏ రకమైన ఎలిగేషన్ లేదు, అది మాత్రం నెంబర్ 1. ఏ రకం ఎలిగేషన్ లేకుండా ఎవరికి ఏ రకంగా ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ఇంకొకరు కానీ ఈయన చేయట్లేదు, మీరు ఒక పక్క చేస్తున్నారు, అధికార పార్టీ చేస్తున్నారు, ప్రతిపక్షం చేస్తున్నారు అనేటువంటి ఆ టాకు లేకుండా వచ్చి 8 నెలలు అవ్వకముందే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరమే వచ్చింది. ఎందుకు? ఏదో ఒక దురుద్దేశం, లేకపోతే ఒకరికి ఏదో చేస్తారనో, తన అస్మదీలు అంటే తన కులం కాదనో, లేకపోతే ఇంకోటి వాళ్ళకి అధికార పార్టీ వాళ్ళకి సహాయం చేయరని అనుమానం వచ్చిందో, అన్నిటికంటే ముందు ఆయనకంటే కూడా ఎక్కువ వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ చేతిలో ఉండి రేపు ఎలక్షన్స్ రిగ్గింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఆఫీసులు తీసుకొస్తున్నారో మాకైతే తెలియదు. కానీ దాన్ని మేము కాపు చేసి తరఫున మిగతా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. గత 8 నెలల క్రిందట తెనాలి డిఎస్పీగా శ్రీ జనార్దన్ రావు గారు మరి ఆయన వచ్చి ఉన్నారు పదవి మీద. ఇక్కడికి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా విధి నిర్వహణలో భాగంగా ఎక్కడ రాజీ పడకుండా తనదైన శైలిలో తెనాలిలో మరి గత 4 సంవత్సరాలుగా విస్తరించిపోయినటువంటి గంజాయిని అరికట్టడంలో తనదైన పాత్ర పోషించారు. దాదాపుగా 30 నుంచి 40 కేసులు ఈ 8 నెలల కాలంలోనే గంజాయి కేసుల్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొని ఎవరి ఒత్తిడికి లొక్కకుండా కూడా పనిచేసిన వైన మీరు అందరూ చూసి. అలాగే ఇసుక మాఫియా మీద కూడా తనదైన ముద్ర వేసి ఇసుక మాఫియాని, మట్టి మాఫియాని అరికట్టడంలో కానివ్వండి, అలాగే తెనాల్లో పెచ్చుమీరుతున్నటువంటి సెటిల్మెంట్ సంస్కృతిని కూడా మరి కట్టడి చేసి రాత్రికి రాత్రి విజయసాయిరెడ్డి గారి ద్వారా సీఎంఓ ఆఫీసులో ఫైల్ కదిలించి మరి ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక అత్యుత్తమమైన అధికారిని కేవలం కులపరంగా ట్రాన్స్ఫర్ చేయటం చాలా దుర్మార్గపు చర్య. ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయ కారణాలతోనే వారు చెప్పిన రౌడీ షీట్లు తొలగించలేదని, వారు చేస్తున్న అకృత్యాలని ఆయన ఒప్పుకోవట్లేదన్న ఉద్దేశంతో ఒక ఉన్నత అధికారిని ఈ రోజున తెనాలి నుంచి బదిలీ చేసి వారిని ప్రమోషన్గానో లేదా ఇంకొక ఇదే స్థాయిలో తీసుకెళ్ళినట్టయితే కొంతగా బాగుండేది. కానీ అలాంటి చేయకుండా ఆయనకు ఒక పనిష్మెంట్ విధానంగా వేరే ఇవ్వటం అనేది, ట్రాఫిక్లో బదిలీ చేయడం అనేది చాలా విచారకరమైన అంశం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటక పోటీలు ఈ నెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలిలో జరగనున్నాయి. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించే నాటక పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా పలువురికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల కన్నా, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావు,
చెల్ల యామిని, యనమదుల లక్ష్మి, కొర్ర వెంకటేశ్వరరావు, తరణి హేమంత్ కుమార్, వేణిగల్ల వెంకటేశ్వరరావు, దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్తు 19వ తేదీ నుంచి 19/2/24 నుండి 22/2/24 4 రోజులు ఆల్ ఇండియా ఆహ్వాన నాటక పోటీలు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. వేదిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం తెనాలి. మరి ఆ రోజు మొట్టమొదటి రోజుగా 19/2/24 సోమవారం శ్రీమతి సల్లా యామిని శిష్య బృందంచే సాయంత్రం 5 గంటలకి కూచిపూడి నృత్యం, 7 గంటలకి జ్యోతి ప్రజ్వలన ముఖ్య అతిథులచే సభా సమన్వయం గరిగిపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు ఈ నెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు జరుగుతాయి. ఇందులో 8 నాటికలు ప్రదర్శిస్తాము. మొదటి రోజు 2 నాటికలు, రెండో రోజు 3 నాటికలు, మూడో రోజు 2 నాటికలు, చివరి రోజు 1 నాటిక. 8 నాటికల్లో 7 నాటికలు పోటీలకు అర్హమైనవి. ఒకటి మన తెనాలికి పట్టణానికి సంబంధించిన అద్దాపల్లి ఆరాధ్య ఆర్ట్స్ తెనాలి వారి థ్యాంక్స్ ఫర్ ద పిఎం ఈ ప్రదర్శనను ఎగ్జిబిషన్ ప్రదర్శనగా ప్రదర్శిస్తాము. అలాగే 19వ తేదీ 22వ తేదీ సభా కార్యక్రమాలు ఉంటాయి. ఆ సభలో మంత్రులు, ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తారు. భాషా కోవిదుడు భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం హర్షణీయమని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో బోస్ రోడ్లోని పివి నరసింహారావు విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పివి నరసింహారావుకు భారతరత్న రావడం ప్రతి ఒక్క తెలుగువాడికి గర్వకారణమన్నారు. దేశ అభివృద్ధికి పివి నరసింహారావు ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకుందామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భాషా పండితులు తెలుగు జాతికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా దేశాన్ని ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా చదువుకుని కష్టపడి సామాన్య కుటుంబం నుంచి ఆ స్థాయికి ఎదిగిన మహనీయులు భారతరత్న పివి నరసింహారావు గారు. కరీంనగర్ లాంటి ప్రాంతంలో ఆ రోజుల్లో ఉన్న సమస్యలను ఎదుర్కొని ఒక వ్యవసాయ రంగంలో కష్టపడి దాని తర్వాత ఒక అడ్వకేట్గా దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అనేక మంత్రి పదవులు 1961 నుంచి ఆయన అనేక మంత్రి పదవులు అనుభవించి రాష్ట్రంలో తర్వాత భారతదేశానికి కూడా ఎంతో సేవలు అందించి రక్షణ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా, చివరికి హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా చాలా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. సో ఈ రోజున నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గౌరవించి గుర్తించి భారతరత్న ఇవ్వడం మనస్ఫూర్తిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. తెలుగు జాతి గర్వపడే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆ విధంగా ఆ స్థాయికి ఎదగడం అనేది మనందరం కూడా చాలా గర్వపడాలి. తెనాలి ప్రాంతంలో కూడా చాలామందికి ఆయనతో సుపరిచితులు, మా తండ్రి గారు కూడా ఆయనకి బాగా సన్నిహితులు. అటువంటి పివి నరసింహారావు గారిని మనం ఈ విధంగా తెనాల్లో చక్కటి విగ్రహం ఏర్పాటు చేశారు మన బ్రాహ్మణ పరిషత్ సంఘం వాళ్ళు. మనం గౌరవించుకోవడం నిజంగానే గర్వ. అర్హులైన వారికి ఈ భారతరత్న వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఆలస్యంగా అయినా ఆనందదాయకమైన నిర్ణయాన్ని మన ప్రధాని మోడీ గారు తీసుకున్నందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, పివి నరసింహారావు గారు కింది స్థాయి నుంచి మందని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. పురుష ప్రయత్నానికి దైవ ప్రయత్నం తోడైతే అదృష్టవంతుడికి పదవులు వాటంతరం అవే వస్తాయంటానికి నిదర్శనం కూడా పివి నరసింహారావు గారే. భారతదేశం అత్యంత క్లిష్టదశలో ఉన్నప్పుడు ఒక చారిత్రక అవసరంగా పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి పదవి వరించింది. ఆ రోజున భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై బంగారం తాకట్టు పెట్టి విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు తరిగిపోతున్న సందర్భంలో
తప్పనిసరి వారు ప్రధాని పదవిని చేపట్టి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా నియమించుకొని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థిక దాస్యం నుంచి విముక్తి కలిగించిన మహానుభావుడు పివి వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 3వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. 40 వార్డులో భాగంగా ఈ రోజున 3వ వార్డుకు రావటం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చినాక ప్రజలందరూ ఈ డ్రైనేజీ మీదే ఈ శానిటేషన్ అనేది లేదని చెప్పడం జరిగింది. మా అధికారులు కూడా కొంతమంది నిద్రలేశారు, కొంతమంది మేలుకోలేదు. ఇంకా వాళ్ళు దయచేసి వాళ్ళని ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అలానే రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ వార్డులో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని, అలానే ఇక్కడికి వచ్చేది లైట్లు కానీ, డ్రైన్స్ కానీ, అందుట్లో కవర్లు కానీ, బాటిల్స్ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యర్థాలు వేయకుండా ఉండాలని నిషేధిస్తారని, అలానే రాబోయే రోజుల్లో సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని, ఖాళీ స్థలాల్లో చెట్లు మలవటం కానీ ఇలాంటివి ఉన్నాయి. ఆ స్థలంగాలు వెంటనే దాన్ని తొలగించాలని కోరుకుంటున్నాను. లేదంటే మా మున్సిపాలిటీ నుంచి నోటీస్ పంపించాల్సి వస్తుంది. ఈ సిల్ట్ తీసే కార్యక్రమంలోని భాగంగా ఈరోజు మన 3వ వార్డుకి విచ్చేసినందుకు ముందుగా వాళ్ళకి నా తరపున, మా వార్డు ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. తెనాలి టౌన్లోని అన్ని వార్డుల్ని, ప్రతి వార్డులో కాలువలో సిల్ట్ ఏది ఉంది, ఎలక్ట్రిషియన్ ఏదన్నా ప్రాబ్లం ఉందా అని చూసి ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకుంటా వెంటనే ఆ సమస్యల్ని పర్యవేక్షించేటట్టు చేయటం జరుగుతుంది. వచ్చి మా 3వ వార్డులో కొన్ని కాలువల సమస్యలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న స్ట్రీట్ లైట్లు సమస్యలు ఉన్నాయి. అవి మేడం గారికి తెలియజేయడం జరిగింది. అవి త్వరలోనే పరిష్కరిస్తామని మేడం గారు మాకు హామీ ఇచ్చారు. మార్చి 8వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా జరిగే క్వారీ తిరునాళ్ల మహోత్సవంపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తిరునాళ్ల ఏర్పాటుకు సంబంధించి సబ్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అదేవిధంగా శాంతి భద్రతకు విఘాతం కలగకుండా మరియు ట్రాఫిక్ సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. 8th మార్చ్కు మహాశివరాత్రి మహోత్సవం ఉంది. మన చెబ్రోల్ మండల్లో క్వారీ టెంపుల్ దగ్గర ఒక పెద్ద మహోత్సవం జరుగుతుంది. ఆ మహోత్సవం కోఆర్డినేషన్తో ఒక మీటింగ్ ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగింది. మీటింగ్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ వచ్చారు. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ ఇన్ష్యూర్ చేస్తాము అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. తర్వాత మేజర్గా ఇప్పుడు కొంచెం శానిటేషన్ ఇష్యూ, హెల్త్ ఫెసిలిటీస్, మెడికల్ క్యాంప్, తర్వాత ప్రొహిబిషన్ యాక్టివిటీస్ అండ్ ట్రాఫిక్ ఇష్యూస్ మీద చాలా ఫోకస్ పడుతుంది. సో ఈ అన్ని ఇష్యూస్ సంబంధించి రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ ప్రకారంగా మేము అయితే ఈ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ ఉంది, మళ్ళీ మేము రివ్యూ తీసుకుంటాము.
మేము ఇన్షూర్ చేస్తాము. ఈ మహోత్సవం చాలా బాగా జరుగుతుంది. అదే మన తెనాలి ప్రైడ్ ఉంది. ఆ క్వారీ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ ఉంది. ఈ మహోత్సవం కూడా మన ట్రెడిషన్లో ఉంది. సో ఇదే మనము ఇన్షూర్ చేస్తాము. ఈ మహోత్సవం చాలా బాగా. శుక్రవారం ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. పట్టణ బుర్రెపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ 5, 21 వార్డులోని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం వారితో కలిసి అల్పాహారాన్ని ఆరగించారు. సోషల్ మీడియా వాళ్ళు చెప్తారులే. భూ యాజమాన్య హక్కు చట్టం 27/23ను వెంటనే రద్దు చేయాలని తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. గత 66 రోజులుగా జరుగుతున్న దీక్షల్లో భాగంగా వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వారి విధానాలు మరియు వారు రూపొందించిన చట్టాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రజల ఆస్తులకు వారి ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదు అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ వారి పిలుపు మేరకు మా తెనాలి బార్ అసోసియేషన్ తరఫున ఈ ల్యాండ్ యాక్ట్ 27/23 రద్దు చేయాలని, జీవో నెంబర్ 512/23ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ మేము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని 50 రోజులైంది. అట్లాగే కోర్టులను బాయ్కాట్ చేసి ఇప్పటికి 66 రోజులు అవుతుంది. ఇంతగా ప్రయత్నాలు చేసినా మేము ఎన్ని దశల్లో మామూలుగా బైక్ ర్యాలీలు, అలాగే ఈ యాక్ట్ని గురించి వివరిస్తూ ప్రజల వద్దకు కూడా మేము ఒక ర్యాలీలాగా తిరగటం 2 ర్యాలీలు నిర్వహించాం. అయినప్పుడు కూడా ప్రజల్లో ఇప్పుడిప్పుడే స్పందన కలిగి దాని గురించి అవగాహన చేసుకునే లైన్లోకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రజలు కూడా ఈ ఆస్తికి ప్రతి ఒక్క మానవుడికి ప్రతి సెంటు లేదా ఒక కుంట పొలం ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఈ యాక్ట్ వల్ల చాలా నష్టం కలుగుతుంది. ఒకవేళ అత్యవసరమై పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే కుటుంబ అవసరాలకు ఈ ఆస్తులను తనఖా పెట్టుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా కూడా రెవెన్యూ అధికారుల యొక్క పరిమితులు వీళ్ళు ఏం చేయడానికి. చట్టం వచ్చిందంటే ఈ భూ యజమానులకి, స్థల యజమానులకి అందరికీ చాలా నష్టం జరుగుతుంది. తర్వాత రెవెన్యూ అధికారులే రెవెన్యూని పరిష్కరించుకోవడం కష్టం. ఇదివరకైతే ఎగ్జిక్యూషన్ కానీ రెవెన్యూ కానీ అన్నీ కూడా జ్యుడిషియరీ పరిష్కరించేది. అలాంటిది జ్యుడిషియరీకి పవర్స్ ఇవ్వకుండా రెవెన్యూ వాళ్ళకే అధికారాలు ఇవ్వటం అనేది కూడా ఈ యాక్ట్లో చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, కక్షిదారులందరూ గమనించాలి. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్పి దీన్ని గవర్నమెంట్ కూడా గమనించుకోవాలి. మరి హైకోర్టులో కూడా రిట్ పిటిషన్స్ వేశారు. అందులో కూడా తాత్కాలికంగా స్టే ఇచ్చే వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, మరి ఇది 50వ రోజు కూడా అందరూ వచ్చారు. అందరూ సహకరిస్తున్నందుకు అందరిని బట్టి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా అందరికీ గవర్నమెంట్కి విజ్ఞప్తి. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూ యాజమాన్య హక్కు చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 66 రోజుల నుంచి కోర్టు విధులను బహిష్కరించే న్యాయవాదులందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో యాక్ట్ నెంబర్ 27/23ని వెంటనే రద్దు చేయాలని, మరి సామాన్య ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి భద్రత లేనటువంటి చట్టాన్ని మాకు అవసరం లేదని చెప్పి దాదాపుగా 50 రోజులుగా కూడా తెనాలి ప్రాంతంలో మరి కోర్టులో విధులను బహిష్కరించి రిలే అనే దీక్ష చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున వంట పార్కు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. న్యాయవాది మిత్రులు, అలాగే గుమస్తాలు, కక్షిదారులందరూ సహకారంతో మరి రోజున కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, న్యాయవాదులకి, మహిళా న్యాయవాదులకి, న్యాయవాది మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని చెప్పి ఈ యాక్ట్ను రద్దు చేసే వరకు కూడా పోరాడతామని చెప్పి. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు స్థానిక బాలాజీరావుపేట కటవరం రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శుక్రవారం ఉదయం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ పర్యవేక్షణలో యూకేజీ నుండి 5వ తరగతి వరకు చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్,
సాంఘిక శాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ను తెలుసుకోవడంతో పాటు బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శనలు, దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించి చిన్నారులు తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనా ఉపకరణలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ బాలాజీరావుపేట బ్రాంచ్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తున్నాము. సో ఈ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఏంటి అంటే స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకున్న క్లాస్లో నేర్చుకున్న టాపిక్స్ని టీచర్స్కి మోడల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం. బికాజ్ వీ ఆల్ నో దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద మార్క్స్ ఒకటే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ అట్ ఫోర్ ఫ్రంట్ టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ద చైల్డ్. ఎందుకంటే నాకు ఎంత వచ్చు అన్నదానికన్నా నాకు ఎంత వచ్చు అనేది ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మన నెహ్రూ నికేతన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. వాటి గురించి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానివ్వండి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేయడం వల్ల పేరెంట్స్ వచ్చినప్పుడు అంటే ఆ స్టూడెంట్ వాళ్ళ మదర్ ఫాదరే కాకుండా పక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ పోవటం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. ఇక్కడ యాక్టివిటీస్ చూశాను. మ్యాథ్స్ గురించి, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ గురించి, చాలా ఎర్త్ గురించి చాలా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాజెక్టులు తయారు చేసుకుని వచ్చారు పిల్లలు. దానివల్ల పిల్లలు బాగా చాలామంది పిల్లలు అంటే మా పాప కాకుండా వేరే పిల్లలు కూడా విన్నాను. వాళ్ళు ఎన్విరాన్మెంట్ గురించి, మ్యాథ్స్ గురించి పిల్లలు ఇంగ్లీష్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లల్లో కూడా మంచి గ్రోత్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో నేను ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ రావడం, ప్రోగ్రామ్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పిల్లలు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇలా యాక్టివిటీస్ చేయటం వలన పిల్లల్లో నాలెడ్జ్ కూడా పెరిగిద్ది, తెలివితేటలు కూడా పిల్లలు పెరుగుతూ ఉంటాయి. అందువల్ల నా పాపను ఇక్కడ జాయిన్ చేసినందుకు నేను చాలా ఆనందంగా మార్స్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 27వ తేదీ నుండి మహాశివరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం దేవాలయ ఆవరణలో ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. 27వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు ములుకుట్ల విశ్వనాథ శర్మ ప్రవచన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథిసేతు మాధవరావు, పొన్నూరు నాగసూర్య సజ్దార్రావు, వరద వెంకట శేషగిరిరావు, పేరుపోయిన అంకమ్మ, రాజు, తాడిపర్తి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం మారిస్పేట. ఈ దేవస్థానంలో కమిటీ వారు, పూజారి గారు కలిసి కూర్చుని లోక కళ్యాణార్థం దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. రేపు 8/3 మహాశివరాత్రి. ఆ శివరాత్రి ముందు 10 రోజులు 27/2 నుంచి మామూలుగా మహర్నిశ పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి 10 రోజులు. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు లలిత సహస్రనామం జరుగుతుంది. మరి వీరందరికీ కూడా చదివారందరికీ కూడా కార్డులు ఇస్తారు. ఒక రోజు చదివిన వాళ్ళు, పూర్తి చేసిన వాళ్ళు దీని మీద శ్రీమాత్రే నమః అని రాసుకోవాలి. ఈ కార్యక్రమం 6 నెలలు జరుగుతుంది.
ఈరోజు రథసప్తమి సందర్భంగా మన దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు రేపు 27 నుంచి ఎంతో వైభవంగా 11 రోజులు శివరాత్రి వరకు జరుగుతాయి. అట్లాగే ప్రతిరోజు కూడా ఆ 11 రోజులు సాయంత్రం పూట శ్రీ ముల్లుకుట్ల విశ్వనాథ శర్మ గారి చేత ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే ఈరోజు రథసప్తమి సందర్భంగా శ్రీ లలిత సహస్రనామ కోటి మహాయజ్ఞం ఏర్పాటు చేశాము. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కానీ ముత్తైదులు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా పారాయణ చదువుకొని మేము కార్డు ఇస్తున్నాము దేవస్థానం తరపున. ఆ కార్డులో ఒకసారి అయిన తర్వాత శ్రీ మాత్రేణ మహా అనేసి అక్కడ రాయవలసిందిగా కోరుతున్నాము. ఇది 16/8/2024 వరకు సుమారు 6 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. తెనాలి అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి కార్యవర్గ ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులుగా లక్కరాజమౌళి, అధ్యక్షులుగా బొనిగల దయాసాగర్, ఉపాధ్యక్షులుగా సలీం, సెక్రటరీగా మట్టుపల్లి రత్నబాబు, సెక్రటరీగా ఎల్లాప్రగడ శ్రీనివాస్ చక్రవర్తి, ట్రెజరర్గా జొన్నలగడ్డ నాగేశ్వరరావు, కమిటీ సభ్యులుగా దేవిశెట్టి భాస్కరరావు, మన్నవ ప్రభుదాసు, పిడుగురాళ్ల చంద్రశేఖర్, కంచెల ప్రసాదరావు, మేడిపల్లి నరసింహారావు, కుర్రా ఏనుగులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టు ప్రాంగణంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని ఘనంగా సత్కరించారు. అడ్వకేట్స్ క్లర్క్స్ అసోసియేషన్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి కార్యవర్గ సభ్యులుగా ప్రెసిడెంట్ దయాసాగర్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ సలీం గారికి, ఇప్పుడు సెక్రటరీ గారు రతన్బాబు, ఇట్లా జాయింట్ సెక్రటరీ ఎల్లాప్రగడ శ్రీనివాస్ చక్రవర్తి, ట్రెజరర్ జొన్నలగడ్డ నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యులుగా ఏర్పడినటువంటి మిగతా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఈ వృత్తిలో ఏ విధంగా అయితే పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటా కక్షిదారులతో న్యాయవాదులతో ఏ విధంగా అయితే ఉంటున్నారో అదేవిధంగా మీ అసోసియేషన్ కూడా కృషి చేసి, మీకు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి మీ అసోసియేషన్కి. మనకి స్థానికంగా మనకంటూ సొంతంగా ఒక భవనం అనేది ఏర్పాటు లేదు. మీకు మా పరిస్థితి ఎలా ఉందో అలాగే మాతో పాటు మీరు కూడా ఉన్నారు. కాబట్టి మీకు కూడా మాతో పాటు ఏదో ఒక విధంగా మీ తోడ్పాటుతో పాటు మీకు కూడా ఏదో ఒక విధంగా ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేయించుకోవాలి. కార్యక్రమంలో తెనాలి అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నా సహచర సభ్యులందరూ నాపై నమ్మకం ఉంచి నాకు అప్పగించిన బాధ్యతల్ని సభ్యులందరినీ కలుపుకుని వెళ్తూ ఏ పనిలోనైనా కానీ సభ్యులందరి సహకారంతో ముందుకు నడిచేటట్లుగా మీ అందరూ చెప్పిన మా విధంగా మెలుగుతానని మా అసోసియేషన్ తరఫున మా అందరికీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ప్రెసిడెంట్గా ఎన్నిక చేసినందుకు ఏకగ్రీవంగా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రమాదకర క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కార్మిక సంఘాలు, రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసన ప్రదర్శనలో భాగంగా తెనాలిలో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ నుండి లారీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, మినీ ట్రక్ డ్రైవర్స్, బండ్ల కార్మికులు ప్రదర్శనగా మున్సిపల్ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి గాడిబావి మీదుగా పురవేదిక వద్ద సభ నిర్వహించారు. సభను ఉద్దేశించి నేతలు మాట్లాడుతూ, డిసెంబర్ నెలల్లో పార్లమెంట్లో 3 చట్టాలు పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోద ముద్రపడిందని, అవి అమలు జరిగితే అన్ని రకాల వాహనాల డ్రైవర్స్ జైలులోనే ఉండాల్సి ఉంటుందని చెప్పారు. ఐపీసీ యాక్ట్, ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ కొత్తవి అమల్లోకి వచ్చాయని, వాటిలో సెక్షన్ 106 and 2 ప్రకారం డ్రైవర్స్కు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు శిక్షలు పెంచడం సరికాదని, ప్రమాదాలు జరుగుటకు కారణాలు కనుగొని వాటిని అమలు చేయాలని కోరారు. అధ్వానమైన రోడ్లు ఉన్నాయని, కాజన్ బోర్డ్స్ లేకుండా పోయాయని, ఫ్లెక్సీల వలన వాహనాలు కనిపించడం లేదని, ప్రయాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు. జైలు శిక్షలు, జరిమానాలు పెంచుకుంటూ పోతే ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలు అవుతుందని, డ్రైవర్లు దొరకరని చెప్పారు. ప్రభుత్వం కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. గత సంవత్సరం డిసెంబరు 21వ తారీఖు నాడు భారత పార్లమెంటు 3 చట్టాలను చేసింది. ఒకటి ఐపీసీ, 2 క్రిమినల్ ప్రొసీజరు, 3వది ఎవిడెన్స్ యాక్ట్. ఇవి గతంలో ఉన్న చట్టాలే. ఆ చట్టాలు కొత్త సవరణలు చేసింది. కొత్త సవరణలు చేసి శిక్షలు పెంచారు. సహజంగా చట్టాలు ఎందుకు చేస్తారంటే ప్రజలకు సౌలభ్యం కలిగించడానికి, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి చట్టాలు చేస్తారు. కానీ మన ప్రభుత్వం అసలు బతకడానికే వీలు లేకుండా ఇంట్లోనో బజార్లో ఉండేటువంటి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడానికి అనుగుణంగా ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇందులో 106 సబ్సెక్షన్ 1, 2 ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఈ చట్టంలో ఏం చెప్తున్నారంటే, ఒక ప్రమాదం కనుక జరిగితే డ్రైవరు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు తమల్ని చంపుతారేమో, హింస పెడతారని చెప్పేసి భయపడి కనుక పారిపోతే
అట్లా పారిపోయినటువంటి వ్యక్తికి 10 సంవత్సరాలు జైలు శిక్ష, అవసరమైతే 10 లక్షలు పెనాల్టీ, 2 కూడా వేయచ్చు అని చెప్పేసి ఆ చట్టంలో ఉంది. ఆ చట్టాన్ని కనుక అమలు చేస్తే ఇవాళ డ్రైవర్లు అందరూ కూడా జైల్లోనే ఉండాలా. ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ చట్టాలు మాకు వద్దు అని చెప్పేసి చెప్పడం కోసమే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేటువంటి అన్ని రకాల వాహనాలకు సంబంధించినటువంటి డ్రైవర్లు, యజమానులతో సహా కూడా ఈ భారత బంద్కి పిలుపు ఇవ్వటం జరిగింది. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్, మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ కరీం, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, ఎం సాంబశివరావు, వెంకటేశ్వరరావు, మీర్ ఖాన్, దుర్గా, కరీముల్లా, పెద్ద సుబాని, సత్యనారాయణ, కె నాగరాజు, ఎస్ శ్రీనివాసరావు, షేక్ సుబాని, ఎస్ కిషోర్ రాజు, షేక్ ఇమాం సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. మా వర్కర్లు డ్రైవర్లకి ఉరి శిక్ష లాగుంది. ఇది ఏమన్నా ప్రభావం జరిగితే 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షలు జరిమానా అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆల్ ఇండియా వర్కర్స్ వలన మా తెనాలి మినీ లారీ ఓనర్స్, వర్కర్సు, మన టాటా ఏసీ డ్రైవర్సు, వర్కర్సు, ఓనర్సు మొత్తం ఈ నిరసన కార్యక్రమానికి పరిచాం. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని కోరుకుంటున్నాం. కొత్త చట్టం మాకు వద్దు. పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి యంత్రం ఏర్పాటు చేసి పొంగళ్లు నివేదించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మునిపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా నెహ్రూ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో స్వామివారి యంత్రం ఏర్పాటు చేసి అట్లానే పొంగలి కూడా స్వామివారికి నివేదించి ఆ తదుపరి ఈ యొక్క ప్రసాదాన్ని అందరికీ అందజేసి స్వామివారి ఆరోగ్యం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మునిపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, ఆ తర్వాత శివరామకృష్ణ గారు, రామకృష్ణ గారు, కామేశ్వరరావు గారు, మిగతా వాళ్ళ కార్యక్రమం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరగబడినవి. తదుపరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాం. సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని చిన్రావూరు తోట సుగాలి కాలనీలో ఘనంగా నిర్వహించారు. జై సేవాలాల్ లంబాడ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సేవాలాల్ చిత్రపటం వద్ద కేక్ను కట్ చేశారు. దీనికి ముందు తెనాలి దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ విజయ్ కొర్ర కాలనీ వాసులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. జయంతి వేడుకలో న్యాయమూర్తి మోతీలాల్, సేవా సంఘం అధ్యక్షులు ప్రసాద్ నాయక్, రాము, లక్ష్మణ్, శత్రు తదితరులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల తెనాలి మండలంలో అన్ని గ్రామాలు, అన్ని మండలాల నుండి ఇక్కడ జనం, లంబాడ సోదరులు, సోదరిమణులు అందరూ అటెండ్ అవుతున్నారండి. ఈ కార్యక్రమం మంచి జయప్రదం అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మేము అనుకునేది ఏంటంటే సంఘం కొద్దిగా యూనిటీగా ఉండి, ఈ సంఘం సేవాలాల్ లంబాడ సంక్షేమ సంఘం మా సంఘం గురించి చాలా కార్యక్రమాలు చేసిందండి. గత ఎవ్రీ 3 నెలలకు ఒక కార్యక్రమం పెట్టుకున్నాము. లాస్ట్ టైం కూడా మొన్న సంక్రాంతి రోజు ముగ్గులు పోటీ పెట్టుకున్నాము. అంతకుముందు మార్చి నెలలో అది 10th క్లాస్ పాస్ అయిన కుర్రోళ్ళకి, మెరిట్ స్టూడెంట్స్కి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. అంతకుముందు 3 నెలల ముందు కూడా ఒక మెడికల్ క్యాంపు నిర్వహించుకున్నామండి. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 అనగానే మా లంబాడ వాళ్ళ ప్రతి ఇంట్లో పండగ వాతావరణం అండి. ఈరోజు
285వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా మా బంజారా సోదరులందరికీ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన రోజున మా బంజారా సోదరులందరికీ ఈరోజు సాయంత్రం బంజారా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మా సోదరుడు డాక్టర్ కొర్రా విజయ్ కుమార్ గారు కూడా మా బంజారా సోదరులందరికీ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన బంజారా సోదరులందరికీ సాయంత్రం భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. ఈ జన్మదిన రోజున ఈ పండుగ జరుపుకోవడం మా యొక్క బంజారా సోదరులందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ఆరాధ్య దైవం ఏకైక సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారే కాబట్టి ఈ రోజున చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి పండుగ రోజు ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటామని తెలియపరుస్తున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావుకు భారతరత్న రావడం తెలుగు వారందరికీ గర్వకారణం. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వంట వార్పుతో నిరసన వ్యక్తం చేసిన తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు. మార్చి 8వ తేదీ జరిగే మహాశివరాత్రి తిరునాళ్ల ఏర్పాటుపై సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.